వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను సింపుల్గా చాలా టేస్టీగా దోశ వెరైటీస్ చూపించబోతున్నాను. మనం జనరలీ స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు 99 వెరైటీస్ ఆఫ్ దోశ అని చూపిస్తుంటారు. దాంట్లో నేను ఇక్కడ 2 దోశ చేసి చూపించబోతున్నాను. ఒకటి ఎగ్ దోశ, అలాగే ఒకటి చీజ్ దోశ. మనం రోజు చేసుకునే దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు తప్పకుండా ఇలాగే చేసి పెట్టండి అని మరీ అడిగి చేపించుకొని తింటారు. సో మనం డైలీ యూస్ చేసుకునే దోశ బ్యాటర్, ఇంట్లో యూస్ చేసుకునే దోశ బ్యాటర్తోనే మనము పిండితోనే ఇలా దోశలు చేసుకోవచ్చండి. మనం ఇలా దోశ రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయండి. ఫ్లేమ్ అనేది ఇలా వేసాక దీంట్లోకి నెయ్యి అనేది మనం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిడిల్ ఒకటే కాకుండా ఎడ్జెస్ కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటే తినేటప్పుడు పిండి కాకుండా బాగా కుక్ అయ్యి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి దోశకి. అలాగే ఎడ్జెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కోసారి ఎడ్జెస్ అనేది కొంచెం పచ్చిగా లేకపోతే సప్పగా ఉంటాయి. కాబట్టి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన కొంచెం ఇలా మసాలా అంటే నేను ఇక్కడ ఉల్లిపాయతో చేసే ఎర్ర కారం పచ్చడి లేదండి, చాలా సింపుల్గా కారం, ఉప్పు, అలాగే కొంచెం పసుపు, మ్యాగీ మ్యాజిక్ మసాలా వచ్చు కదండి, అది కూడా 3 కలిపేసేసి ఇలా వేసాను. చాలా సింపుల్గా చేసేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ వేసాను. జనరల్గా మీరు కావాలంటే ఇంకొక ఎగ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఒక వేసి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొన్ని కార్న్స్, క్యాప్సికమ్, ఇవన్నీ ఆప్షన్ అండి. మీ దగ్గర ఏది ఉంటే వేసుకోవచ్చు. అది ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ని మీరు చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వేసినప్పుడు మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తింటే ఇంకా కొంచెం కారం అనేది వేసుకోవచ్చండి. తర్వాత ఇలా ఈవెన్గా ఎడ్జెస్ కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా మనం బాగా పట్టించాలి. సో ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే బాగా ఉంటుంది, మాడిపోకోకుండా బాగా కుక్ అవుతుంది. తర్వాత దీనిపైన ఇలా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల పాటు పెట్టి తర్వాత ఈ దోశని మనం ఇలా తిప్పేసుకోవాలి. రెండో పక్క కూడా దోశ ఎగ్ అనేది నీసు వాసన రాకుండా బాగా కుక్ అయిపోతుంది. కొంచెం దీన్ని కూడా నెయ్యి వేస్తే ఇంకో పక్క కూడా బాగా కుక్ అవుతుందండి. సో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మనం హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ దోశ అనేది. అది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ చీజ్ దోశ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదే బ్యాటర్తో నేను ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసి రౌండ్గా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన కొంచెం నూనె వేసేసి, నెయ్యి వేయక్కర్లేదండి. చీజ్ అనేది క్రీమీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెయ్యి అనేది వేయట్లేదు, జస్ట్ నూనెతోనే ఇది చేస్తున్నాను. నూనె అయ్యాక ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకోండి. ఇక్కడ కూడా కొంతమంది హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎర్ర ఉల్లిపాయతో ఎర్ర పచ్చడి, కారం పచ్చడి అంటారు కదండి, అది వేస్తారు. బట్ అది కాకుండా మనం చాలా సింపుల్గా రెడ్ చిల్లీ సాస్ అనేది వేసేసుకోండి. ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా మనము దోశకి ఫుల్ పట్టేలాగా, దోశకి ఎడ్జెస్ కూడా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఇక్కడ నా దగ్గర కార్న్స్ అలాగే క్యాప్సికమ్ ఉంది. ఇది ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే జస్ట్ టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగేసుకొని ఏదైనా కానీ చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా చాప్ చేసుకుని ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు నేను మోజరెల్లా చీజ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే స్లాబ్స్ దొరుకుతాయండి, అది కూడా మనం వేసేసుకోవచ్చు. సో ఇలా చీజ్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసుకుంటే చీజ్ అనేది మెల్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చీజ్ ఎలా వీడియోలో చూపించిన చీజ్ ఎంత నీట్గా మెల్ట్ అవుతుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెండో పక్క తిప్పవసరం లేదు, జస్ట్ మనం ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.